మనవల బలగా నివాసి బిడ్డలల్లుల్లా కొడుకుల కోడళ్ళ బలగా నివాసి నువ్వు అడవిలిల్లు కట్టుకున్నాయే మల్లయ్యో తాత మల్లయ్య ఆత్మగల్ల గుణముండే తాత నీ మనవరాళ్ళు వచ్చి రాకతోటి ఇంటికి వస్తే అయ్యో మనవరాలా అని ఎప్పుడు వచ్చినవా అని మా బాధలు అడిగినవు తాత మా కష్టమర్చుకున్నావు తాత మా ఇళ్ళల్లో పండుగ అయితే మా ఇంటికి దొరకపోతే ఈ లొమలవ్వ ఈ లొమలవ్వ అంటే మా తాత అని చెప్పుకున్నావు కాదే తాతయ్యో తాత నీ పేరు మాయబట్టే నీ పండు గొడవ పట్టేనా పేరుండదయ్యా మరి 20 గొర్రెని కోసి ఇందు భోజనం పెడితే పుణ్యల్లాగా తింటారు గుర్రు కొట్టుకుంటా ఇళ్ళల్లో ఎవరిళ్ళల్లో వాళ్ళు వండుకుంటారు అదే రామ రామ పట్టాది రామ కోదండ రామన్న హరినామ స్మరణ చేయించినట్టుంటే గంటనో 2 గంటల ముక్కాన 3 గంటల మౌనం పాటించుకుంటా మా ఇంటి ముంగడ కూసుంటారా అని దుబ్బాక మండలం మల్లాయపల్లె రేగులకుంట ముగ్గు పూజాలను విలిపించి రామ రామల్ల కీర్తన చేపిస్తున్న వారికైనా ముట్టింది ముత్తం పట్టింది బంగారమే తన కనుక వస్తువు అన్నారు వల్లుళ్ళు విద్యను అత్యధములము కొడుకులు విద్యను కొడుకుబడి ఎత్తి సాలు వైపులు కలిగి సంగడ పాత్రలు దేవత భక్తుడి భగవంతుడి ఇవరుండి వల్ల ఎంత సిరి సంపదుండి రేణుక ఎల్లమంత వైభోగ్యం ఉండి వీర ఎంత బిరుదు కలిగి అక్కమాంగళం తరువు కలిగి పరమేశ్వరంత హౌసు కలిగి పార్వతీవంత ముత్తేతనం కలిగి అల్లగా వర్దిల్లని మరి బలగమంతా మల్లయ్యకు స్వర్గము లోపల సల్లంగా నిలబట్టాలే మరో జనమంటూ మల్లయ్యకున్నట్టుంటే మళ్ళా వాళ్ళిళ్ళల్లా ఉట్టడు కాదే మల్లయ్య తాత మల్లయ్య ఏ రాజ్యం వెళ్ళిపోతున్నావు తాత నీ కొడుకులు అదిగి రాలేదా తాత నువ్వు కన్న బిడ్డలు అదిగి రాలేదా మా అమ్మ సత్యమనొక్కదాన్ని ఏది తాత నీకు అడిగినా ఇల్లు కట్టుకో నువ్వు ఉండగా నీ కాకలైతే సత్యవల్లెత్తుండు తాత ఇంటిలోన మంచంలోన వండున్నట్టుంటే మా తాత ఉండడాని తాత 4 సార్లు వచ్చి తాత మిమ్మల్ని చూసుకొని పోదుము తాత ఇవి బలగములు అందరు కనబడుతున్నారు గాని మా తాత మల్లయ్య కనబడతలేకపాయనా బిడ్డలు 7 వంగా కొడుకులు 7 వంగా గడి గడి ఎల్లా బలగా నివాసి పోతివా తాతో గంగా ఓ శివలింగా
నువ్వే పేటికి ఉన్న జాగల నల్ల వత్త తమ్ముడ శివయ్య లక్ష్మమ్మ ఎక్క ఉంటులమ్మా ఎక్క బయలమేమా ఎక్క సత్తమ్మ అయ్యో బిడ్డలారా నా బిడ్డ నడుసవ్వా పోతము నల్లుడ బాలయ్య నా బిడ్డ వెంకటమ్మ నల్లుడ నాగుడా నెల్లి పోతమున్నా నా ఇల్లు మర్గోగా బిడ్డలు బయలమ్మ అయ్యో నా బిడ్డ యాదవ్వ భర్త వెనుకడికి నిన్న పోతమున్నా అల్లుడ సత్యనారాయణ నెల్లి పోతమున్నా అల్లుడ శ్రీనివాస నా బిడ్డ భారతవ్వ అన్ని వస్తమున్నా బంధువుల వస్తమున్నా నా కొడుక భూమయ్య కోడల లావణ్య నా కొడుక స్వామన్న కోడల శోభవ్వ ఇంటి మందిరోనా ఎక్కడది వారిందా నా పేరు మాయంగన నా పండుగ మంగన సాగిపోతున్నా భార్య సత్యవ్వ కొడుకు పైలవా బిడ్డలు పైలవా అయ్యో మల్లయ్య భగవంతుడు పాదాలకు దీపమై వెలగాలే నా కొడుకులు కోడళ్ళు బిడ్డలు వల్లుళ్ళు చెల్లెలు మరదళ్ళు బావులే గాని మరి ఒక భగవంతుని దీవెన ఉండాలి కథ ఎక్కించిన మనవరాళ్లకు 10,000 రూపాయలు 11 రూపాయలు 10,000 రూపాయలు దానం చేసి మరి మనవరాళ్ళు కలిసి కీర్తన వారి ఉద్యోగవంతు వ్యాపారం